హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోనే స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, హనుమాన్ మూవీ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది, అన్ని థియేటర్లో చూసిన. ఎవరిని చూసినా కూడా హనుమాన్ హనుమాన్ అంటున్నారు. అందరు మంచి రోల్ ప్లే చేసిన యాక్టర్. రవి రాథోడ్ గారు ఉన్నారు. తనతోని మంచి మంచి మాటలు మాట్లాడదాం. మన హనుమాన్ మూవీలో ఛాన్స్ ఎలా వచ్చింది, డాక్టర్ అయి ఉండి యాక్టర్ ఎలా అయ్యారో తన మాటలు తెలుసుకొని ప్రయత్నిద్దాం. హాయ్ అహ్మద్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉన్నావు? కానీ డెంటల్ అంటే రకరకాల పేషెంట్స్ వస్తుంటారు కదా, అది ప్రొఫెషన్ ఎలా ఫీల్ అవుతారు? నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ లేదు. మై ఫాదర్, అదే మా నాన్న నేను చెప్పాను కదా, మై ఫాదర్ ఈస్ ఆల్వేస్ డిసప్పాయింటెడ్ దట్ ఐ హావ్ బికమ్ ఎ డెంటల్ డాక్టర్. అది ఎప్పుడు నన్ను థ్రాబింగ్ ఉంటుంది లైఫ్ లాంగ్. అరే మా ఫాదరే సాటిస్ఫైడ్గా లేడు, ఆయన ఏదో ఈజ్ లైక్ ఆర్థడాక్స్ అని చెప్పడానికి కూడా కాదు. నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటాడు ఆయన. అచ్చా. సో నాకు అది ఎప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది. లైక్ మై ఫాదర్ హిమ్సెల్ఫ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ మై స్టడీస్. బికాస్ నేను ఈరోజు ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను, సొంత ఇల్లు కొనుక్కున్నాను, సొంత కారు కొనుక్కున్నాను, ఫినాన్షియల్గా బర్డెన్ లేదు. ఐఎమ్ లీడింగ్ మై వెరీ హ్యాపీ లైఫ్. అదర్ థింగ్స్ ఇది కాకుండా అలాంటివి ఫాదర్ ఒక హ్యాపీ ఫీల్ ఉంటే అది కూడా చూడాలనేది ఉంటుంది. బట్ హీ వాజ్ నెవర్ హ్యాపీ. నాతోనే కాదు, హీ వాజ్ లైక్ డిఫరెంట్ మ్యాన్. ఓకే. ఆ పేషెంట్స్ చూస్తున్నప్పుడు రకరకాల పేషెంట్స్ వస్తారు. అవునా? కొందరి ఓరల్ క్యావిటీ అయితే దారుణంగా ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది. అవన్నీ చూస్తున్నప్పుడు ఏనంటాడు, ఇవన్నీ ఏం చదువులురా, నేనేం చదవమన్నా నువ్వేం చదివినావు. సి ఐ షుడ్ రెస్పెక్ట్ మై ప్రొఫెషన్. నోటితో తింటేనే ఒంట్లోకి ఎక్కుతుంది. నువ్వు దాన్నే పట్టుకుని ఎలాగంటే అలా ఇది ఒక ప్రొఫెషన్ అని అంటున్నావు అని అంటే ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్. అండ్ ఓరల్ క్యావిటీస్ ఎవరితోనైనా మనం ఎదురుగా మాట్లాడాలంటే కూడా వాడు నోట్లో నుంచి వచ్చే వాసనే మనం చూసి ఇది చేస్తాం. కానీ వాడు ఏ షర్ట్ వేసుకున్నాడు ఫస్ట్ అవన్నీ కాదు. క్లాసిక్ డ్రెస్ వేసుకొని 3-piece సూట్ వేసుకొని వచ్చి అనగానే కళ్ళు తిరిగేలాగా నీకు వాసన వచ్చిందని అంటే వాడిని మనతో మాట్లాడాం కదా ఎక్కువ. ఇట్స్ నాట్ అబౌట్ హిస్ లుక్స్ ఆర్ నథింగ్. ఇప్పుడు ఎవరైనా మన ఆఫీస్లో ఎవరైనా బ్యాడ్ బ్రీత్ వస్తుందంటే మనం చెప్తాం, 2 రోజులు చూస్తాం, 3 రోజు అరే భయ్ దూరం వస్తుందిరా, కొద్దిగా ఏదైనా చేయించుకోదాన్ని అని అంటాం. ఇట్స్ డివైన్ ఇది. సో దాన్ని నాన్న అనేటప్పుడు అనిపిస్తుంది. కానీ బట్ I myself feel I'm in a good profession. Nice. I'm a good profession. అది నేను ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తా. అండ్ ఐ హ్యావ్ ఎ గుడ్ రెప్యుటేషన్ ఇన్ మై క్లినిక్, నా సర్కిల్లో కానీ. ఓకే. ఐఎమ్ ఎస్థెటిక్ డెంటిస్ట్. స్మైల్ డిజైనింగ్ చేస్తాను. ఐఎమ్ వెరీ గుడ్ అట్ ఇట్. ఐ హ్యావ్ డన్ హండ్రెడ్స్ ఆఫ్ సెలబ్రిటీస్. సూపర్. ఐఎమ్ ప్రిటీ హ్యాపీ. ఎవరన్నా హ్యాపీగా లేకపోయినా నేను హ్యాపీగా ఉన్నారు. చాలు. మనకున్న ఆనందం ఎవరికి కావాలి. దట్ ఈస్ వాట్ నేను ఈ 24లో అదే నేర్చుకున్నా. ఇట్స్ నాట్ అబౌట్ ఫ్యామిలీ, ఇట్స్ నాట్ అబౌట్ మదర్, ఇట్స్ నాట్ అబౌట్ ఫాదర్, ఇట్స్ అబౌట్ మీ. నేను సాటిస్ఫైడ్ ఉన్నానా లేదా, నేను న్యాయంగా ఉన్నానా లేదా, నేను ఒకటి డబ్బులు దోచుకోకుండా నా పని నేను చేసుకుంటున్నానా లేదా, ఒకటి కడుపు కొట్టకుండా బతుకుతున్నానా లేదా. టిల్ డేట్ ఐ గ్యారంటీ ఎవ్రీబడి, ఒక్కడి దగ్గర ₹1 దోచుకున్నది కానీ క్లినిక్లో కూడా ఒక్క ట్రీట్మెంట్ కూడా లేని ట్రీట్మెంట్లు ఉందని చెప్పి చేసిన ₹1 లేదు సంపాదించింది. ఉన్న వాస్తవంతోనే పేషెంట్కి ఉంది అంటే ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ద్వారా చెప్తాను, మీరు ఎక్కడికన్నా ఏ డెంటల్ క్లినిక్ అన్నా వెళ్ళండి, అదొక బిజినెస్లా చేసుకుని క్యాప్ పెట్టాలా, రూట్ కెనాల్ చేయాలి. అసలు క్యాప్ పెట్టాలంటే రూట్ కెనాల్ ఎందుకు చేయాలి, ఎవడు చెప్పాడు? రూట్ కెనాల్ చేయడానికి ఒక రీజన్ ఉంటే అప్పుడు రూట్ కెనాల్ చేస్తావు. ప్రతిసారి క్యాప్ పెట్టాలి అంటే రూట్ కెనాల్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మీరు వెళ్ళండి 95% క్లినిక్స్లో క్యాప్ పెట్టాలి అంటే ఫస్ట్ రూట్ కెనాల్ చేస్తారు. మీరు అడగండి అసలు ఎందుకు రూట్ కెనాల్ చేస్తున్నామని, వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. కానీ వీళ్ళకి కూడా తెలియదు కదా, అది చెప్తున్నా. వీళ్ళకి తెలియదు కాబట్టి వాడు ఏమైనా చెప్తాడు. అరే భయ్ నాకు మజిల్ స్ప్రెయిన్ అయింది అంటే నేను పిండి కట్టు కడతాను అంటే దానికి అర్థం ఉండదు. పిండి కట్టుకుని నువ్వు మజిల్ స్ప్రెయిన్కి సంబంధం ఏముంది?
లేదు మీకు కాలు పట్టేసింది కాబట్టి మేము పిండి కట్టు కడతాం. కాలు విరిగితే పిండి కట్టు కడతాం అంతే. కాలు మజిల్కి ఏమైంది నీకు? అలాగే బోల్డ్ ఉన్నాయి నా దగ్గర పేషెంట్స్ వచ్చే వాళ్ళందరూ అలాగే వస్తారు. బిజినెస్ అయిపోయింది ఇది నిజం. అలాగే మొన్న ఒక డెంటల్ క్లినిక్కి ఎవరు పేషెంట్ యూఎస్ పేషెంట్ వచ్చారు, 4 జ్ఞానదంతాలు ఒక సిట్టింగ్లో చేశారు. ఓకే. షీ 16 years old, ఇంతలో స్వెల్లింగ్తో వచ్చింది. యూఎస్ నుంచి వచ్చింది, ఎందుకంటే యూఎస్ క్లయింట్ మళ్ళీ వెళ్ళిపోతే రాడు. ఈచ్ ఇంపాక్షన్కి 10,000 చెప్పినా కడతారు. సింగిల్ సిట్టింగ్లో 40,000 బిల్ అవుతుంది. 4 ఇంపాక్షన్లు చేశారు. ఇప్పుడు 4 పక్కలు 4 సర్జరీలు చేస్తే అమ్మ ఏ విధంగా తింటుంది? వారం రోజులన్నా యూఎస్ నుంచి వచ్చినా, నువ్వు యూఎస్ నుంచి వచ్చావు, మీ అమ్మమ్మ గారింటికో నాన్నమ్మ గారింటికో వచ్చావు, పిండి వంటలు చేసి పెడతారు, తినాలి, చికెన్ ఇండియన్ ఫుడ్ ఏవో తినాలనుకుంటావు. కోస్తా వాళ్ళు అయితే నాన్ వెజ్ చేప పులస ఏదో తినాలనుకుంటారు, ఏదో ఇండియన్ ఫుడ్ తినాలి, హోమ్ ఫుడ్ తినాలనుకుంటారు. 4 పక్క 4 పళ్ళు తీసి ఇంతలో స్వెల్లింగ్ పెడితే అమ్మ ఏం తింటుంది? తప్పు. దట్ ఈస్ అ రాంగ్ ట్రీట్మెంట్. అప్పుడు అవన్నీ నేను చేయను. అందుకని నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. నా క్లినిక్లో కూడా నాకు ఫ్రీ హ్యాండ్ ఎందుకు ఇచ్చారంటే అందుకే. అచ్చా, నైస్. లేని ట్రీట్మెంట్స్ చెప్పాను, ఉన్నది చెప్తా. చేయించుకుంటే చేయించుకో, లేకుంటే లేదు. నేను నిన్ను నువ్వు అహ్మద్ నువ్వు పేషెంట్కి వస్తే నేను నిన్ను చేయించుకోమని కూడా చెప్పను, ఎందుకంటే అది నీ బాధ. అంతే. నీకు ఇష్టం ఉంటే చేయించుకుంటావు, లేకపోతే లేదు. నేను నిన్నేది మోటివేట్ చేసేది? మన పెయిన్ మనకు తెలుసు కాబట్టి చెప్పాలి. నేను చెప్పాలి, నీ నొప్పి నీకు తెలియాలి. ఎస్ బాబు పుచ్చుంది, చేయించుకోకపోతే ఇన్ఫెక్షన్ వస్తుంది, లేకపోతే ఇన్ఫెక్షన్ ఆల్రెడీ ఉంది, దీనికి ట్రీట్మెంట్ చేయాలి, ట్రీట్మెంట్ చేయాలని చెప్పేంతవరకు నా బాధ్యత. నువ్వు చేయించుకుంటావా, చేయించుకోవా, చేయించుకో ప్లీజ్, మంచి డిస్కౌంట్ ఇస్తా, అవద్దు అవన్నీ నాకెందుకు? నువ్వు చేయించుకోకపోతే ఏమవుతుంది? నీకే ప్రాబ్లం అవుతుంది, నాకు కాదు. అంతే. అలాగా ఈ రోజు వరకు నేను చేసిన ప్రతి రూపాయి నేను కష్టపడి న్యాయంగా సంపాదించిన రూపాయి. కాబట్టి నేను 2024లో అది స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యా. నో ఫాదర్, నో మదర్, నో ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్ నో మీన్స్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా చూడడం కాదు, మనం హ్యాపీగా ఉన్నాం. ఐ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ మై సెల్ఫ్. నేనేం చేస్తున్నాను, నేనేం చేయట్లేదని. దట్ ఈస్ అ స్ట్రాంగ్ థింగ్ అండ్ ఐ హ్యావ్ గాన్ త్రూ మెనీ థింగ్స్. ఓకే. ఎంతమంది మీ సిబ్లింగ్స్? మీరు 2. మీరు? అన్నయ్య. అన్న ఏం చేస్తుంటారు? అన్నయ్య ఈజ్ అనస్థీషియన్. హీ లివ్స్ ఇన్ ప్లేస్ కాల్డ్ ఎటా, ఆగ్రా దగ్గర. ఓకే. అక్కడ చేస్తున్నారు. వదిన ఈజ్ అ డాక్టర్, మెడికల్ ఆఫీసర్ ఇన్ ఢిల్లీ. పిల్లలు కర్నూలులో ఉంటారు. సో వీఆర్ వెరీ క్లోజ్. మేమిద్దరం చిన్నప్పుడు క్లోజ్ లేకుండా ఉండే, ఈ మధ్య క్లోజ్ బాగా మా ఇద్దరి మధ్యలో అన్నదమ్ముల మధ్యలో జిగురు జింగాని అన్నట్టు బాండ్ పెరిగింది. ఎవరికైనా పెద్దయ్యాక అన్నదమ్ములు విడిపోతారు, చిన్నప్పుడు క్లోజ్గా ఉండే. మేము చిన్నప్పుడు అంత ఉండేది కాదు మా ఇద్దరికి, ఎందుకంటే మేము ఎక్కువ హాస్టల్స్లోనే ఉన్నాం. ఓకే. వాడు ఒక చోట, నేను ఒక చోట. ఆ తర్వాత పెద్దయ్యాక రీసెంట్గా ఒక 4-5 years నుంచి వీ హ్యావ్ బికమ్ అ గుడ్ ఫ్రెండ్స్ లాగా, మోర్ దాన్ బ్రదర్స్. ఓకే. ఇప్పుడు అండర్స్టాండింగ్ వచ్చారనమాట. అండర్స్టాండ్ అని కూడా చెప్పలేను, బికాజ్ అది ఒక వేవ్ లెంత్ లో కలిసి వెళ్ళిపోతుంది అంతే. అది అండర్స్టాండింగ్ అంటే నువ్వు చెప్పింది నేను అర్థం చేసుకుని, నేను చెప్పింది నువ్వు అర్థం చేసుకుంటే అండర్స్టాండింగ్. మేము ఒక ప్రోగ్రామ్ లాగా అనుకోలేదు దాన్ని, అలా జరిగిపోయింది. అంతే, కామన్ చెప్పకుండా జరిగింది. సడన్ గా లేని ఒక బాండ్ క్రియేట్ అయింది. అదే. ఓకే. రాథోడ్ గారికి ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలని ఉంది ఇప్పుడు? మంచి సినిమాలు చేయాలని ఉంది. యాక్షన్ అంటే హీరో ఓరియంటెడ్ సినిమాలు, కొడితే గోడల బద్దలైపోయే సినిమాలు కావు. నేను అవి చేయను. నన్ను చేసిన జనాలు చూడరు. చైన్ పెడుతుంది కొడితే గోడ, ఆ గోడలో నుంచి పడిన రాయిచ్చు కొడతారు. అవన్నీ కుదరవు. కొడితే గోడల బద్దలైపోయి ఎగిరి జంప్ చేసి ఇలా ఒక సాంగ్తో వచ్చి ఎంట్రీ, అది వర్కౌట్ కాదు. వాంట్ టు డూ నైస్ థ్రిల్లర్ సబ్జెక్ట్స్. థ్రిల్లర్ నాకు బాగా ఇష్టం. ఐ వాంట్ టు డూ నైస్ థ్రిల్లర్ సబ్జెక్ట్స్. ఆల్రెడీ ఒక సబ్జెక్ట్ తీసుకొని తిరుగుతున్నాను ప్రొడ్యూసర్ కోసం. I cannot say producer also, because producer should release the movie, should be able to release the movie. అది పెద్దవాళ్ళ తరపున ఈజీగా అవుతుంది. అది పెద్దవాళ్ళు ఎందుకంటే దే ఆర్ ఇన్ టు ఇండస్ట్రీ కాబట్టి దే నో థిక్ అండ్ థిన్, ఎక్కడ రూపాయి పెడితే వస్తుంది, ఎలా దీన్ని జనాల్లోకి తీసుకెళ్తారనేది వర్కింగ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇన్వెస్టర్ కావాలి, ఇన్వెస్ట్ చేయగలగాలి. వాళ్ళని మనం ప్రొడ్యూసర్తో మాట్లాడించవచ్చు. లైక్ దే విల్ రిలీజ్ ద మూవీ, దిస్ పీపుల్ విల్ ఇన్వెస్ట్. బిజినెస్ టర్మ్స్లో ఎవరికి ఎంత ఏంటి అనేది ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు డిస్కస్. ఓకే. ఫేవరెట్ హీరో ఎవరు? మీరు సినిమా బట్టి ఉంటుంది అది.
సినిమాని బట్టి చేంజ్ అయిపోతుంటది. చేంజ్ అయిపోతుంటది. ఎవరు మంచిగా ఉంటే ఇట్లా జై జై అంతే. ఫ్రెండ్స్ అందరూ పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ జై, ప్రభాస్ ఫ్యాన్స్ అంటే ప్రభాస్ జై. ఓకే. సినిమా బాగాలేదు అని అంటే ఎవరికి జై లేదు, చేయలేదు. అప్పుడు కిందనే ఉంటే చెయ్యి అంతే జై ఇట్లా అనుకుంటారు. నేను చూస్తుంటా చిన్నప్పటి నుంచి కూడా ఐ డోంట్ హ్యాడ్ ఎనీ. ఓకే. కొన్ని మనకు సినిమా నచ్చకుండా కూడా ఇప్పుడు పబ్లిక్ టాక్ రివ్యూస్ అని వస్తుంటాయి కదా, అప్పుడు మీరు ఏమని ఫీల్ అవుతారు? యూట్యూబ్ లో చూస్తారు కదా, సినిమా బాగాలేకుండా ఏ సూపర్ సూపర్ అంటుంటారు కదా, అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటది? ఏముంటది, ఏం చూసి జై అంటారా మీ సొల్లు? మీరు కాకపోతే సోది నా కొడుకులుగా ఉంటారు మీరు. ఏం లేని దానికి ఎందుకు చేయకూడతారు అంటారు. ఎన్నో సినిమాలు ఉన్నాయి అట్లా. అవును, అదే అంటున్నాను. కోసేసుకుంటుంటారు నా ఫ్రెండ్స్ అందరూ. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నమ్ముతారా, నేను హాస్టల్లో చెప్పానని చెప్పాను కదా, ఓ పెద్ద స్పీకర్ ఉండేది శ్రీ చైతన్య కాలేజ్లో. సాయంత్రం 5 to 6 గ్యాప్ చాయ్ టైం. 5 గంటలకి స్టడీ అవర్ అయిపోద్ది, 6 వరకు మళ్ళీ 6కి స్టడీ అవర్ స్టార్ట్ అవుతుంది. కొట్టేసుకునేవాళ్ళు. నేను 2007 6 బ్యాచ్. అప్పుడు స్టాలిన్ రిలీజ్ అయింది. ఓ పక్కన స్టాలిన్ పాటలు అంటారు, ఓ పక్కన బాలకృష్ణ పాటలు. ఒక పాట వాడిదైతే మళ్ళీ పోయి టేప్ రికార్డర్, అప్పుడు పెద్ద యాంప్లిఫైర్ ఉండి టేప్ పెట్టేది. ఆ టేప్ తీసి వీడు బాలయ్య సాంగ్ పెడతాడు. ఆ సాంగ్ అయిపోగానే మళ్ళీ ఇంకో ఈ టీంలో చిరంజీవి ఫ్యాన్స్ వెళ్ళి మళ్ళీ అది తీసి ఇది పెట్టేవాళ్ళు. కొట్టుకు చచ్చేవాళ్ళు. ఇలా స్పీకర్ ఉంటే ఒక 6 ఇంతే ఉంటుంది ఆలేలో ఇటుపైపు అంతా చిరంజీవి ఫ్యాన్స్ నిలబడుకుంటారు, ఇటువంతా బాలయ్య ఫ్యాన్స్ నిలబడుకుంటారు. ఆ స్పీకర్ కేసి ఏదో అయ్యప్ప స్వామి జ్యోతి చూసినట్టు చూస్తుంటారు ఇట్లా. ఈడు ఒకటి వెళ్ళి పాట పెడితే మళ్ళీ ఇడికి వెళ్ళి నేను బయట కూర్చొని వీళ్ళిద్దరిని చూస్తుంటా. అంటే ఏంట్రా మీ బాధ ఏంట్రా అని అలా ఉండే వాళ్ళు ఫ్యాన్స్. కానీ నేను ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ కాలేదు ఈ ఫ్యాన్సిజంకి. బట్ నేను ఒక్కొక్క సినిమాలో, ఇప్పుడు బుజ్జిగాడు సినిమా ప్రభాస్ చాలా ఇష్టం. మంచి డైలాగ్ డెలివరీ ఉంటుంది, మంచి ఇది ఉంటుంది. అట్లాగా గ్రేస్ గుర్రం అల్లు అర్జున్, కొన్ని పర్టికులర్ సినిమాస్ ఉంటాయి నాకు వాళ్ళ క్యారెక్టర్ కానీ వాళ్ళ నేచర్ కానీ. చెడ్డబ్బాయి సినిమాలో చిరంజీవి గారు చించేస్తాడు ఆ సినిమాలో. ఆయన మీకు రుద్రవీణ నచ్చచ్చు, నాకు ఇంకోటి నచ్చచ్చు. నాకు చంటబ్బాయి అంటే ఆ చిరంజీవి గారి క్యారెక్టర్ చూస్తే నేను షాక్ అయిపోయేవాడు అసలు. ఇలాంటి ఫన్ క్రియేట్ చేశాడు ఆయన, అంత కామెడీ చేశాడు ఆయన. అలాగా బాలయ్య బాబు కూడా చాలా సినిమాలు ఇష్టమైన ఫిల్మ్ ఉన్నాయి. అలా సినిమా బట్టి కానీ పర్టికులర్గా ఎవరు లేరు. హీరోయిన్స్లో అయితే నయనతార. అదే చెప్దాం అనుకున్నాను, చెప్పేసి నేను ఆగను. నయనతార హార్డ్ కోర్ ఫ్యాన్ నయనతారకి. ఓకే. ప్రతి మూవీ చూస్తారా నయనతార గారిది? మ్యాక్సిమం చూస్తాను, 100% చూస్తాను. 100% చూస్తాను. నయనతార అంటే లేడీ సూపర్ స్టార్. ఓకే, చాలా ఇష్టం. అంటే ఇది ఇండైరెక్ట్ గా నెక్స్ట్ టైం ఆఫర్ వస్తే నయనతార గారి మూవీలో కూడా రావాలని చెప్పేస్తున్నాను. డైరెక్ట్ గానే చెప్తున్నాను, నయనతార గారి సినిమా వస్తే ఆపర్చునిటీ ఇవ్వండి. షూర్. పాన్ ఇండియా స్టార్ ఇక్కడ, నాన్ స్టిక్ ప్యాన్. పెళ్లి కాని స్టార్ ఇప్పుడు పాన్ ఇండియా మూవీలో పెళ్ళే కాలి పాపం. పెళ్లి కాని పాన్ ఇండియా స్టార్ అని కాదది వండర్ తెలుసా, పెళ్లి కోసం తిరగడం, పెళ్లి అవుతుంది అనడం, అది మంచి కాన్సెప్ట్. అది పెళ్లి అమ్మాయి చేసుకోదు పెళ్లి, మీకేమో పెళ్లి అని ఉంటది కదా, అంటే పెళ్లి జరగాలని ఉంటుంది, పక్కకి ఉండాలని చనిపోవడం, అంటే కొంచెం డిఫరెంట్ ఉంది క్యారెక్టర్ అది మీది, అమాయకంగా. దాన్ని కూడా ఆయన ప్రశాంత్ వర్మ గారు నెక్స్ట్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. పెళ్ళేదాకా సినిమా పెడితే నెక్స్ట్ పార్ట్ 2 ఏదో ఉందంట కదా. అవును, పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను సార్. పార్ట్ 2లో పెళ్ళన్నా వెయిట్ చేద్దాం. పెళ్ళైనా చేయండి, కనీసం ఏదో ఒకటి చేయండి. పెళ్ళైనా చేయండి, క్యారెక్టర్ అన్న వేయండి. క్యారెక్టర్ అన్న వేయండి. అమాయకంగా మళ్ళీ జుట్టు కట్ చేసుకోవాల్సి వస్తుంది కదా, మళ్ళీ ఏది పెంచుదాం. మళ్ళీ పెళ్లి కాలేదని దేవదాస్ లాగా గడ్డాలు మీసాలు పెంచుకొని జులపాలు వేసుకుంటారు అంతే. గోవాకి వెళ్ళి ఇంచుకొస్తా సార్. సూపర్. గోవా వెళ్తుంటారా? 2 times వెళ్ళాను. కాలేజ్ టైంలో ఒకసారి వెళ్ళాను, మొన్న ఒకసారి ఒక బిజినెస్ వర్క్ మీద వెళ్ళాను. ఇట్స్ నాట్ ఎ ట్రిప్, బిజినెస్ ల్యాండ్ బిజినెస్ మీద ఒక వర్క్ వెళ్ళొచ్చు. రవి రాథోడ్ అంటే 1 మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో. నేను ఒక వర్డ్లో చెప్తే నన్ను నేను రెస్ట్రిక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. ఐఎమ్ నాట్ అ వన్ వర్డ్ మ్యాన్. I'm a mixed person. I'm a mixed emotion. So, but only thing which I can say is I'm a trustworthy guy. Oh, super. Trustworthy guy. నమ్మొచ్చు. నేను ఇది అని అంటే నేను అదే ఉంటాను. ఇక్కడ ఒకటి చెప్పి అక్కడ ఒకటి చెప్పి అది నాకు తెలియదు. అండ్ ఐ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ ఇఫ్ ఐ వాంట్ సంథింగ్.
నాది, ఇది జెన్యున్గా, ఇది నేను న్యాయంగా నాకు రావాల్సింది అని అనుకుంటే దాన్ని ఎక్కడైనా అంత దూరం అని వెళ్తాను. నైస్ అండి, చాలా హ్యాపీగా ఉంది మీతో ఇంటర్వ్యూ చేయడం. ఇంటర్వ్యూ కాదు అసలు, ఇది చిట్ చాట్ లాగానే ఉంది, ఏదో కేఫ్లో కూర్చొని మాట్లాడుకున్నట్టుందా. కానీ కొన్ని మీ దాంట్లో చెప్పిందండి నాకు మొత్తం క్వైట్ క్లోజ్గా ఉన్నాయి అన్ని ఏదైతే ఉన్నారు మీరు. బీన్ అంటే చాలా ఇప్పుడు ఈ ఒక ఇంటర్వ్యూతో నా లైఫ్ ఏం తెలియపోయేదే లేదు. ఐ హావ్ గోన్ త్రూ థిక్. అలాగనే ఉండాలండి, ఫ్రీగా ఉండాలి, మనంతట మనం ఉండాలి, మనకి ఏం నచ్చిందో అది చేయాలి. బయట జనాలు చూసేవాళ్ళు ఇప్పుడు నన్ను చాలా మంది ఇన్స్టాగ్రామ్లో అందరూ అడుగుతుంటారు మీ లైఫ్ చాలా బాగుందని. ఐ విల్ హ్యావ్ మై లో డేస్, అంతే. ఈవెన్ ఐ హ్యాడ్ డేస్ వేర్ ఐ వాంట్ టు ఎండ్ మై లైఫ్ అన్న ఒక ఎమోషన్స్ ఉన్న రోజులు ఉంటాయి. అండ్ నేను ఎప్పుడు నా జీవితంలో డిపెండ్ అయ్యేది ఫ్రెండ్స్ మీద. నేను ఎప్పుడు లోలో ఉన్నా నన్ను హెల్ప్ చేసిన ఫ్రెండ్స్ ఎప్పుడైనా, ఇక్కడ అక్కడ అని కాదు. నేను రోడ్డు మీదకి వచ్చిన రోజులు కూడా నన్ను ఫ్రెండ్సే హెల్ప్ చేశారు. ఓన్లీ థింగ్ వాజ్ లైక్ ఐ డెంట్ హ్యాడ్ సినిమాల్లో చూపించాలంటే ఫ్యామిలీ లేకుండే, అదొకటే ఉండేది. కానీ బట్ హ్యావ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఓకే, వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇప్పటికిప్పుడు మీ ముందు ఫోన్ చేసి అరే 1 లక్ష రూపాయలు అయ్యేటేస్తారు. ఓకే, ఇప్పటికిప్పుడు అర్జెంట్గా కావాలరా, ఇప్పుడు కట్టాలి నేను ఇక్కడ, 1 lakh పంపించు, 2 lakhs పంపించు, 5 lakhs పంపించు అంటే పంపించే వాళ్ళు ఉన్నారు. అది చాలు నాకు. చాలా ఎందుకు ఏంటి క్వశ్చన్ ఏం అడగరు నిన్ను. సరే ఫోన్ పెట్టు అదిగా అంటారు. దట్ ఈస్ వాట్ లవ్ ఇస్. సో అలాంటి ఒక గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఐఎమ్ ప్రిటీ హ్యాపీ విత్, ఐఎమ్ బ్లెస్డ్ అనుకోవాలి అంతే. ఓకే, అండ్ చాలా మంది మీ వీడియో క్లిప్పింగ్స్ కూడా ఇన్స్టాలో స్టేటస్లో కూడా పెడుతున్నారు కదా, వాళ్ళకేం చెప్తారు? వాళ్ళందరికీ రుణపడి ఉన్నా నేను. ఫస్ట్ ఇలా వెళ్తారు, తర్వాత పెళ్ళిదే పెడుతుర్రు. అంటే కొంపతీసి వీడు బతుకు సినిమాలో కూడా ఇంత పెడుతున్నారా ఏంటి మీరు? అలా కాదు, అభిమానంతో పెడుతున్నారు. నువ్వు అహ్మద్ ఎక్కడికో డ్రాగ్ చేద్దాం, నువ్వు ఎక్కడ డ్రాగ్ ఉన్నది చెప్తున్నా. స్టేటస్ అదే పెట్టారు వాళ్ళకి. ఇంకా ఐడి పెళ్లి కాలే. ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి 30 సార్లు అన్నాడు నాకు పెళ్లి కాలేదు. అదే హైలైట్ అయింది. నాకు రియల్ గా కాలే, నా స్క్రీన్ మీద కూడా కాలే పెళ్లి. నాకు కూడా ఇదే జరిగింది తెలుసా. హెబ్బా పటేల్ గారి మూవీలో వాళ్ళ చెల్లి సిస్టర్ కి పెళ్లి అయింది కానీ ఏం జరగలేదు. తర్వాత నేను కనిపించాను. ఆయన బాధ ఏంటి తెలుసా, పెళ్లి అయిందా లేదా అని కాదు, ఏం జరగలేదనేది ఆయన బాధ. ఇదేంటి తమ్నైల్ గా, అదే ఏం కావాలి నీకు పెళ్ళైన తర్వాత? సీన్స్ లేవు తర్వాత. సీనా అమ్మ బాగా కవర్ చేశాడు ఆయన సీన్ అంట. ప్యాకప్ అన్నారు అప్పటికే. ఆ తర్వాత బాగా డిప్రెస్ అయినాడు. పెళ్లికి ముందేమో మనకు రెడీ చేస్తారు కదా, పెళ్లి కొడుకు అంతా బడ్జెట్ చేసేసారు, షూట్ అయ్యేదాకా మంచి సార్ అన్నారు. తర్వాత నెక్స్ట్ సీన్స్ లేవండి ఇక్కడికి అయిపోయి అనగానే మొహం మాడిపోయింటది కదా. అది బాగానే బాగా డిప్రెస్ అయ్యావు కదా. ఇంటికి వచ్చి నైట్ అన్నం కూడా తినకపోతే ఇంకా చాలా సీన్లు ఉంటాయి. ఆర్టిస్ట్లకు ఎట్లుంటది అంటే షూటింగ్ స్టార్టింగ్ లో హైప్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. తర్వాత వాళ్ళు ఇక రేపంచే లేదన్నప్పుడు కొంచెం మనసులో అనిపిస్తుంది. నాకైతే అనిపిస్తుంది. నీకు? సోషల్ మీడియా పోస్ట్ ఛానల్లో గుర్తుంచుకోండి, అహ్మద్కు పెళ్ళయి ప్యాటర్ కాలేదన్న డైరెక్టర్. ఇప్పుడు ఇంటర్వ్యూ కాగానే కిందకి పంపించేస్తారు ఇక స్వాగతం ఛానల్ వాళ్ళు. ఇంకేం చేయాలి, నేను పెట్టుకుని పూజ చేయాలి. ఇంటర్వ్యూ పెట్టచ్చు కదా. ఇంటర్వ్యూ అయిపోగా ఇంటికి పంపించేస్తారు, పెళ్ళి అయిపోతాను ఇంటికి పంపించేస్తారు. అది అలా చూస్తున్నారు చూడు, మా వాళ్ళు అందరు ఎప్పుడు పోతాడా వీడని చూస్తున్నారు. ఇక వెళ్ళిపోతాం, కొట్టేటట్టు ఉన్నారు అందరు ఇక మనల్ని ఇక్కడ. నువ్వు పోరాబాయ్ అన్నట్టే ఉన్నారు నిజంగా కదా. నైస్. లాస్ట్ లో ఏం చెప్పాలనుకుంటారు ఫ్యాన్స్ కి? థ్యాంక్ యూ వెరీ మచ్. హనుమాన్ మూవీ చూసి నన్ను రికగ్నైజ్ చేసి, నన్ను షేర్ చేసి, నన్ను అభిమానించే ప్రతి అభిమానికి నేను అందరికీ రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లవ్ మీ సో మచ్. అండ్ ఒక మంచి ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా ఒక మంచి ప్రాజెక్ట్తో మీ దగ్గరికి వస్తాను, మిమ్మల్ని కలుస్తాను ఈసారి కంపల్సరీగా. ఐ కమ్ విత్ ఎ గుడ్ ప్రాజెక్ట్. ఏదో ఒక హీరో ఇది క్యారెక్టర్ అనేది కాకుండా ఒక మంచి ప్రాజెక్ట్తో వస్తాను, అది మాత్రం కన్ఫర్మ్గా వస్తాను. ఐఎమ్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ ఎ ప్రాజెక్ట్. సూన్ యూ విల్ సీ మీ యాజ్ అ గుడ్ ఆర్టిస్ట్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ చెప్పాను. బాయ్. అందరికి బాయ్ చెప్తా కానీ ఆయన మొహం చూడండి, క్లోజ్ పెట్టండి. ఓకే, బాయ్ చెప్పు ఒకసారి. బాయ్ చెప్పాను. బాయ్ చెప్తే స్టూడియోలో బయటకి ఎట్టేస్తారు. ఇప్పుడు అక్కడికి కూడా ఆయన దాంట్లో కూడా కొంత హ్యాపీనెస్ ఉంది, ఎందుకంటే ఎదురుగా ఉన్నవాడు అబ్బాయి కాబట్టి. అదే మంచి అమ్మాయి ఉంటేనో బాయ్ వెళ్ళిపోవాలా అని ఉంటావా, అప్పుడే అయిపోయిందా ఇంటర్వ్యూ. అదే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ
ఆల్సో వెరీ వెరీ గుడ్ ఫ్యూచర్, హ్యావ్ అ Thank బ్రైట్ you. ఫ్యూచర్ అండ్ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్, అక్కడ గంట సిమ్మ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.